ఒక స్కూల్లో ఒక చిన్న పిల్లోడు హోంవర్క్ చేయలేదని చెప్పేసి వాళ్ళ టీచర్ ఇలా రియాక్ట్ అయింది. ఈ రియాక్షన్‌కి వెంటనే బాబు పానిక్ అయిపోయి, భయపడిపోయి, తన హై బీపీ వచ్చేసి మేడం మీద కొలాప్స్ అయిపోయి, అక్కడికక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణం అయితే వదిలేసాడు. మరి ఈ మధ్య ఎందుకు టీచర్స్ ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇలాంటి రియాక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? మేబీ పేరెంట్స్ ప్రెషర్ వల్ల, అన్నీ వచ్చేయాలి అని చెప్పి మళ్ళీ టీచర్ మీద కూర్చోవడం వల్ల వీళ్ళు ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయా అనేది మాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ప్రతిదీ స్కూల్‌లో చూస్తుంటే ఇలాంటి సిట్యుయేషన్సే ఎక్కువైపోయాయి. పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడు జరగనంతగా. కంప్లీట్లీ కాంట్రాస్ట్ నల్గొండలో ఇంకో సిచ్యువేషన్ జరిగింది. ప్రిన్సిపల్ మ్యామ్ ఇద్దరు 10th క్లాస్ పిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉండి బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి బ్యాడ్ థింగ్స్ నేర్పిస్తారేమో అనే దీంతో మేడం వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వీళ్ళని మందలించి హాస్టల్ నుంచి పంపించడం అయితే జరిగింది. మరి వీళ్ళిద్దరూ మేడం మీద పగబట్టేసుకొని మేడంని రెక్కి చేసి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఎలోన్గా ఉంటుందో చూసి మేడంని 21 టైమ్స్ కత్తితో పొడిచి చంపడం అయితే జరిగింది దారుణంగా. వీళ్ళు ఏ స్కూల్లో అయితే పరువు పోయిందని బాధపడి మేడం మీద రివెంజ్ తీసుకున్నారో ఇప్పుడు రాష్ట్రం అంతా పరువు పోయింది. ఇప్పుడు ఏం చేస్తారో నాకైతే తెలియదు. సో మరి ఇలాంటివన్నీ కూడా కేసెస్ కోర్టుకు వెళ్ళినప్పుడు దానికి మనము ఎక్స్పెక్ట్ చేసేది ఫ్యామిలీస్కి మంచి జస్టిస్ రావాలని. పోనీ ఇలా స్ట్రాంగ్ జస్టిస్ ఇచ్చే జడ్జెస్ ఎవరైనా ఉన్నారా అంటే అలాంటి వ్యక్తుల్ని దగ్గర నుంచి ఇలాంటి కేసులన్నీ వేరే దగ్గరికి మార్చేస్తుంది గవర్నమెంట్. మరి ఇలాంటి జడ్జెసే కదా స్ట్రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడే కదా సొసైటీలో చేంజెస్ అని వచ్చేది. మరి ఆ జడ్జెస్ దగ్గర నుంచి కూడా ఇలాంటి కేసులన్నీ తీసేసి అలాంటి స్ట్రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తున్నారని తీసేస్తే ఇంకెప్పుడు చేంజ్ వస్తుంది? నాకు అర్థం కాల. ఈ 3 సిచ్యువేషన్స్‌లో నేను కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజ్డ్.